హైవ్యూర్స్ రీసెంట్గా గత కొద్ది నెలలుగా వాట్సాప్లో స్కైపుల్లో వీడియో కాల్స్ వస్తుంది. అందులో ఇదిగో మీ ఫ్రెండ్, మీ కొడుకు, మీ కూతురు లైక్ ఇలాగని, లేదు అంటే మీ పేరు ఒక పార్సల్ వచ్చిందని కానీ ఇలా ఏదో ఒకటి చేసి ఏం చేస్తున్నారు, మిమ్మల్ని అలాగే వీడియో కాల్లో ఉంచేసి దాన్ని డిజిటల్ అరెస్ట్ అంట అలా చేసి మీ దగ్గర నుంచి డబ్బులు గుంజుతున్నారు. అలా మొన్న పాపం ఒక ఆయన మన వైజాగ్ అతను అనుకుంటా లక్షల్లో కోల్పోయినాడు. సో అలా ముంబైలో ఉన్న ఒక అతనికి కాల్ వచ్చింది +92 అంటే మన ఇండియా కాదు, బయట మేబీ పాకిస్తాన్ అయి ఉండొచ్చు. ఫోన్ చేసి మేము ఇట్ట ముంబై పోలీసులు మీ ఆయన పేరెంట్ కనుక్కున్నాడు ముందుగానే, ఆ పేరుతో ఫోన్ చేసి అకుల్ మీరే కదా, అకుల్ ఓకే, మీ కొడుకు పేరు ఇదే కదా, అండ్ ఇతను అతనితో పాటు ఒక ముగ్గురు అండ్ ఇంకో అమ్మాయి, వీళ్ళంతా కూడా గ్యాంగ్ రేప్ చేస్తూ పట్టుబడ్డారు. సో ఇప్పుడు మీరు మాకు డబ్బులు పంపితే మేము వదిలిపెడతాం, లేదా కేసు బుక్ చేసి లోపలేస్తాం అంటూ పోలీసుతో ఉన్నటువంటి యూనిఫామ్తో డీపీ పెట్టారు. ఫోటో అది డిస్ప్లే పిక్ వాట్సాప్లో పోలీస్ యూనిఫామ్తో ఉన్నది పెట్టున్నారు. సో అతనే ఫోన్ చేసినప్పుడు అనుకుంటారు తెలియని అమాయకులు. దెన్ ఇంకా మొదలెట్టాడు. ఇక యువతలు అండి ఈ పర్సన్ అయితే, నా కొడుక అవునా, ఒక రేపు కూడా చేశాడా, సరే ఎక్కడ, ఏ పోలీస్ స్టేషన్, ఏ పరిధి ఏంటి మొత్తం డీటెయిల్స్ అడుగుతూ, ఆ తర్వాత సరే ఎంత డబ్బులు కావాలి ఏంటంటే మేము నలుగురు ఉన్నాం, నలుగురికి ఒక్కొక్కరు 10,000 40,000 చాలండి అంటే, అదేంటి రేప్ కేసు అంటున్నారు, గ్యాంగ్ రేప్ అంటే 40,000, నేను 4 లక్షలు సార్ తీసుకోండి అంటూ అలా వాళ్ళు 30 తిప్పలు పెట్టాడు. చివరికి ఇంక అవతలకి అర్థమైపోయింది వీడు మనల్ని ఆట పట్టేస్తున్నాడరా, అండ్ వీడు మోసపోయే టైప్ కదరా, మనల్ని దోలు తెచ్చేస్తున్నాడు బాబు అని వాళ్ళు ఫోన్ పెట్టేశారు. ఇతను చేసిన మొత్తం కూడా రికార్డ్ చేశాడు. ఈ రికార్డ్ చేస్తే మొత్తం వైరల్ అవుతుంది. నేను నెక్స్ట్ అటాచ్ చేస్తాను చూడండి. దాన్ని ఇతను ముంబై పోలీసులు సన్మానించారు తెలుసా. ఎందుకు? ఇతను ధైర్యంగా ఎదుర్కోవడమే కాకుండా అవేర్నెస్ కల్పించాడు అందరికీ, ఇలా ఎప్పుడు ఫోన్ చేయడు, ఏ పోలీస్ ఫోన్ చేయడు అని చెప్పి. సో వీడి యొక్క మెయిన్ ఇంటెన్షన్, దయచేసి మీలో ఇంకెవరూ కూడా వీడియో కాల్స్ కానీ ఆడియో కాల్స్ కానీ మేము పోలీసులు, మేము కస్టమ్స్ డిపార్ట్మెంటు, మీకు ఏమంటారు, మీకు పార్సిల్ వచ్చింది, మీ వాళ్ళు దొరికారు, పట్టుబడ్డారు, అవన్నీ నమ్మకండి. అన్నీ కూడా ఫ్రాడ్ ఫ్రాడ్ ఫ్రాడ్. ఓకే. అండ్ చాలామంది అడుగుతున్నారు వర్క్ ఫ్రమ్ హోము, జాబులు, ఇన్స్టాగ్రామ్లో అడుగుతున్నారు, అవి కూడా ఫేక్. దయచేసి వాడు జోలికి పోకండి. ఓకే. నెక్స్ట్ వీడియో అటాచ్ చేస్తాను చూడండి, అతను ఏ రకంగా అవతల బోల్తా కొట్టించాడు, ఎట్ట విసిగించాడు ఏంటని. हेलो हेलो, नरेश बात कर रहे हो? हाँ बोलो। सर पुलिस लाइन से राहुल बात कर रहा हूँ। ये आयुष कौन है? कहाँ से बोल रहे हो? आयुष कौन है? कहाँ से बोल रहे हो आप? सर पुलिस लाइन से हूँ ना। आयुष कौन है? हाँ बोलिए ना। है मेरा बेटा पर मेरा बाप है, बताएं। सर आपका बेटा है। आपका बेटा सर इन टाइम कहाँ पर है? किधर भेजा था आपने? अभी तो बाहर है, बताएं। कहाँ पर? मुंबई। हेलो मुंबई मुंबई। तो देखिए सर, आपको कुछ मालूम नहीं है आपके बेटे ने क्या किया है? नहीं, क्या हो गया? देखिए सर, आपका बेटा और आपके बेटे के 3 फ्रेंड लड़कों ने मिलके ना हाँ। एक लड़की का रेप किया है। अच्छा। मामला सीरियस है, लड़की हॉस्पिटल में है, लड़की का डेथ होने वाला है। आपका बेटा इस समय अरेस्ट हो चुका है। अच्छा, कौन से शहर में? सर देखिए आपका बोलिए। कौन से शहर में? देखिए सर, मैं मुंबई पुलिस लाइन से बात कर रहा हूँ। आपका बेटा बोल रहा है कि मेरे फ्रेंड लड़कों ने मुझे फंसवाया है, ये मेरे फादर का नंबर है, मेरे फादर को कॉल करें, इसीलिए सर आपको कॉल कर रहे हैं। अभी तक इसके ऊपर हमने कोई भी FIR नहीं दिया है, तो अभी सर इसका क्या करना है? इसको चलती कॉल में क्लियर करवा रहे हैं या इसके ऊपर FIR देके इसको मीडिया पे दे दें? मीडिया पे देंगे आप? हाँ देखिए सर, अभी इसके ऊपर FIR देना है या इसको क्लियर करवा रहे हैं, क्या करता है? तो अभी आपके साथ है वो? जी बिल्कुल सर, हमारी कस्टडी में है, इसको साइड पे रखा हुआ है। बात कराइए मेरी। बहुत ज्यादा। हाँ बिल्कुल सर, बात करवा देता हूँ। काफी ज्यादा परेशान है, यहाँ पे घबराया हुआ है। अरे पांडे, इस लड़के को इधर लेके आओ, आयुष को। ये आयुष नाम का लड़का जो साइड पे रखा है ना, इसको इधर लेके आओ। देखिए सर, अभी जो है ना आपके लड़के को बुलवा रहा हूँ, उनसे बात करें। हाँ। काफी ज्यादा आपका बेटा यहाँ पे रो रहा है। हाँ बेटा इधर आओ ना, रोए मत, आप इधर आओ, ये बात करो।
हेलो। हेलो। हाँ बेटा बात करो, ये बात करो अपने बेटे से। क्या हो गया? बेटा इसको साइड पे कर दो, साइड पे कर दो इसको अभी। हेलो। देखिए सर, आपका लड़का जो है ना काफी ज्यादा रो रहा है यहाँ पे। नहीं तो बात तो कराओ ना, मेरी बात तो करूं उससे। अरे सर यहाँ पे बाहर मीडिया वाले खड़े हैं, ये शोर डाल रहा है। अगर मीडिया वालों को पता चल गया तो हम इसको क्या जवाब देंगे? क्या? यहाँ पे कैमरे लगे हुए हैं, इतना अलाउ नहीं होता है। अच्छा। देखिए सर, इसके ऊपर अगर FIR हो गया तो आपका बेटा किसी काम के, किसी जॉब के लायक नहीं रहेगा। आपके बेटे का करियर खराब हो जाएगा। आप कोर्ट कचहरी में जाओगे, 2 से 4 लाख वहां पे लगाओगे। हो सकता है कि IG आपके बेटे के ऊपर 5 से 6 साल का सजा कर सकता है, 12 लाख इसके ऊपर फाइन लगा सकता है। अच्छा। तो अभी सर आप कुछ सेवा कर सकते हैं तो आपके लड़के को यहाँ से छोड़ देते हैं। क्या चाह रहे हैं आप? देखिए सर, हम 4 ऑफिसर हैं, 3 मेरे कांस्टेबल हैं जो मेरे साथ इस केस में काम कर रहे हैं। तो आपको सर मैं एक जो है ना कांस्टेबल का फोन पे, गूगल पे नंबर दे रहा हूँ। हाँ। इसके ऊपर हमें चाय पानी, खर्चा पानी भिजवा दें। हाँ। आपके बच्चे को मैं यहाँ से क्लियर करके छुड़वा देता हूँ। किसी थाने में कोई रिकॉर्ड, कोई FIR नहीं आने दूंगा। अच्छा। तो अभी सर मैं वैसे अभी कौन से थाने में हो? सर देखिए अभी थाने में नहीं लेके गए हैं ना, अभी चौकी पे लेके खड़े हैं। कौन सी चौकी पे हो? कौन से एरिया की चौकी पे हो? देखो ना। अरे कौन से एरिया की चौकी पे हो? अरे इसका लोकेशन अभी तक ना ही हमने मीडिया को दिया, ना ही IG को दिया है। आपको कैसे दे दें? अच्छा। आप अपने बच्चे को छुड़वाना चाह रहे हो या आप सवाल जवाब करेंगे? आप कौन से थाने के हो? आप अभी क्या करेंगे मुझे ये बताओ। नहीं मुझे बताओ तो सही ना, तो मेरे को वैसे भी तो मैं इसके ऊपर FIR दो। क्या बोल रहे हो? आप छुड़वाना ही नहीं चाह रहे आपके बेटे के? अच्छा क्या करना है छुड़वाने के लिए वो बताओ। अरे आपको बोल रहा हूँ ना, खर्चा पानी, चाय पानी लगा दे। क्यों अपने बेटे का करियर खराब कर रहे हो सर आप? क्या भेजना है? ये 4 ऑफिसर, आप कितना भेजेंगे आप खुद देख ले। आप बता दो। सर आप गूगल पे, फोन पे क्या यूज करते हैं? सब है मेरे पास। तो आपको मैं फोन पे नंबर दे रहा हूँ, अपना गूगल पे, फोन पे ऑन करें। नहीं आप वो तो बताएं कितना भेजना है, तो मैं वैसी व्यवस्था तो देखूं। 4 ऑफिसर है ना, एक ऑफिसर का 10,000 है, आपने 40,000 देना है बस। ये 40,000 से आपके बच्चे को क्लियर कर देंगे। अरे यार 12 लाख के 40,000 समझ रहे हो आप? अरे कम से कम 4 लाख लो।